మిగులుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్డ్ మనోడు ట్రిపుల్ ఆర్తో ఎన్టీఆర్ అన్న రామ్ చరణ్ గారు కలిసి నటించారు, ఒక ఆస్కార్ అవార్డు తీసుకొచ్చారు. మనకు చాలా అంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యేలాగా చేశారు తెలుగు ఇండస్ట్రీని. అలాగే ఇండస్ట్రీని గర్వంగా ఫీల్ అయ్యే కేటగిరీలో ప్రభాస్ గారు ఉన్నారు, అలాగే ఎన్టీఆర్ గారు ఉన్నారు, అల్లు అర్జున్ ఉన్నాడు, రామ్ చరణ్ ఉన్నాడు. కానీ రామ్ చరణ్కి ఉన్న స్పెషలైజేషన్ ఏంటంటే, ఒక్క మాటలో చెప్పాలంటే రాజమౌళికి హిట్ ఇచ్చాడు మగధీరతో, అలాగే ఇంకా ఎవరికి సుకుమార్కి హిట్ ఇచ్చాడు ఆర్యతో. అవునా కదా? వీళ్ళందరూ కూడా ఒక డైరెక్టర్ బేస్ని సంపాదించి పెట్టింది ఎవరో వన్ అండ్ ఓన్లీ రామ్ చరణ్. ఈయనతో తీసిన ఫస్ట్ సినిమాలు ప్రతి ఒక్కరు కూడా లైఫ్ వచ్చిందంటే దాంట్లో సందేహమే లేదు. అలా లైఫ్ వచ్చిన సినిమా ఇది కూడా అవుతుంది శంకర్ గారికి. శంకర్ గారు కూడా ఫస్ట్ మూవీ కదా రామ్ చరణ్ గారితో. ఖచ్చితంగా శంకర్ గారికి కూడా ఈ గేమ్ చేంజరు మరుపురాని గేమ్ చేంజర్ అవుద్దని నా ఉద్దేశం. శంకర్ గారు ఇప్పుడు తెలుగు హీరోస్తో ఎప్పుడు సినిమా చేయలేదు, ఫస్ట్ టైం రామ్ చరణ్ చేయడానికి కారణం ఏంటంటారు? రామ్ చరణ్తో చేయడానికి కారణం అంటే ఆయనలో ఉన్న క్యాపబిలిటీ, ఆయనలో ఉన్న డైలాగ్ స్పిరిట్, డైలాగ్ సెన్స్, అర్థమైందా? డ్యాన్సింగ్ స్కిల్స్. ఒక రకంగా చెప్పాలంటే తండ్రికి మించిన తనయుడు, తండ్రిని ఎప్పుడో దాటేసాడు తనయుడు. ఆల్రెడీ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా ఒక టైంలో గేమ్ ఇప్పుడు కుర్ర హీరోగా ఉన్నప్పుడు చిరంజీవి గారు పక్కకే లాక్కునేవాడు నా కొడుకు అని ఇంటర్వ్యూ చేయడానికి. ఇప్పుడు నవ్వు సిచ్యువేషన్లో గేమ్ చేంజర్తో రామ్ చరణ్ గారి సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉందంటే, గ్లోబల్ స్టార్ అయిన తర్వాత తండ్రిని మా నాన్నగారు అని దగ్గర లాక్కునే సిచ్యువేషన్కి. అవును, ఎస్, ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఆ టైంలో ప్యాన్ ఇండియా లేదు, కానీ చిరంజీవి గారు తీసిన సినిమా ప్రతి ఒక్కటి ప్యాన్ ఇండియా మూవీయే. ఓ రంగంగా చెప్పాలంటే ఓన్లీ షేక్ చేసేది. మనకు అప్పుడు అంత టెక్నాలజీ లేదు, అప్పుడు అంత ఇది లేదు, కాబట్టి అప్పుడు కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. ఆ తగ్గిన దాన్ని వీళ్ళందరూ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చారు. మన బాహుబలి చూస్తే ఒక టైంలో అసలు 5 సంవత్సరాలు ఎందుకు వేస్ట్ చేశాడరా బాబు అన్నట్టుగా ఫీల్ అయిన ఇండస్ట్రీని టాలీవుడ్ ఒక రకంగా ఎదరికి తీసుకొచ్చిన సినిమా అయింది. అది అర్థమైందా? ఈరోజు బాలీవుడ్కి మన సినిమాల పేరు చెప్తుంటే భయపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు రామ్ చరణ్ వస్తున్నాడు అంటే, అమ్మో రామ్ చరణ్ సినిమా అవుతుందంట, కొన్ని సినిమాలు ఆపండి అంటున్నారు. అంటే ఆ రేంజ్కి వెళ్ళాం మనం. ఆ రేంజ్ని పెట్టుకోండి. ఎంతసేపు కలెక్షన్స్ ఏముంది భయ్యా, ₹1 టికెట్ రేటు పెరిగితే అయ్యే వస్తాయి. గేమ్లో కంటెంట్ ఉండాలి. ఖచ్చితంగా కంటెంట్తో వచ్చే సినిమా. మనం ఎక్స్పెక్టేషన్ చేయని సినిమాలు కూడా భారీ కోట్లు వసూలు చేసినాయి. అవునా కదా? కాంతారా తీసుకోండి, హనుమాన్ తీసుకోండి. ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేశాడా? అసలు ఎవడైనా ఊహించాడా ఇంత కలెక్షన్ వస్తుందని? 16-20 కోట్లతో మొదలైన సినిమాలు 400-500 గ్రాస్ దగ్గర నిలబడి. ఇది ఎంత అంటే కంటెంటే మెయిన్ కంటెంట్ ఉంటే, దమ్ము ఉంటే శంకర్ తీసినా, లేకపోతే రాజమౌళి తీసినా, సుకుమార్ తీసినా అది బ్లాక్ బస్టర్ అవడానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది, స్కోప్ ఉంటుంది. ఆ కేటగిరీలోనే ఇప్పుడు శంకర్ గారు ఫస్ట్ టైం రామ్ చరణ్ గారితో ఈ సినిమాని ఏమైనా సరే సక్సెస్ఫుల్ కొట్టాలి. ఆల్రెడీ భారతీయుడు డిజాస్టర్తో కొంచెం డిసప్పాయింట్ అయినాడు, చాలా అంటే చాలా కృంగిపోయాడు. అలాంటి సిచ్యువేషన్ నుంచి మళ్ళీ కోలుకోవాలంటే ఖచ్చితంగా గేమ్ చేంజర్ హెల్ప్ అవుద్ది. శంకర్ గారు మార్కు మళ్ళీ పడద్ది. మనం ఏఆర్ రెహమాన్ గారి పాటలో ఎన్ని సంవత్సరాలైనా వింటానే ఉంటాం, అలాగే శంకర్ గారి సినిమాలు ఎన్ని సంవత్సరాలైనా చూస్తూనే ఉంటాం. అలాంటి క్రియేటివిటీ ఆ సినిమాలో కనబడద్దు. కాబట్టి ఎంత ఫ్లాప్ సినిమా అయినా మీరు చూసుకోండి, శంకర్ గారి సినిమా ఇప్పటికీ చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆ క్రియేటివిటీ కావాలి జనాలకి. కాబట్టి గేమ్ చేంజర్ కూడా మరుపురాని సినిమా అవుద్ది. గేమ్ చేంజర్ రామ్ చరణ్కి మరో బిగ్గెస్ట్ హిట్ అవుద్ది. ఎందుకని గేమ్ చేంజర్ అంత ప్రమోషన్ చేయట్లేదు? దిల్లో అంత పెద్ద ప్రొడ్యూసర్ అయ్యిండు కూడా ఎందుకు అంత తక్కువ ప్రమోషన్ చేస్తున్నారు? అవసరంలా ప్రమోషన్ ఫేస్ కాదు అది. కొత్త హీరో కాదు, అర్థమైందా? ఇండస్ట్రీకి పరిచయమైన వ్యక్తి, గ్లోబల్ స్టారు, ఒక ఆస్కార్ అవార్డు తీసుకొచ్చిన వ్యక్తి. కాబట్టి పరిచయాలతో పని లేదమ్మా, ప్రమోషన్స్తో పని లేదు ఆయనకి, అర్థమైందా? సుకుమార్ గారు చూసుకుంటే ఫస్ట్ టైం బాలీవుడ్కి వెళ్ళారు, కానీ శంకర్ గారు అంటే బాలీవుడే కాదు, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం తెలుసు. సో అలాంటి క్రేజ్ ఉన్న వ్యక్తితో రామ్ చరణ్ చెప్తున్నారు కాబట్టి పుష్ప కంటే ఇంకా పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉన్నాయంటారు. ఖచ్చితంగా నువ్వు భలే క్వశ్చన్ అడిగావు. ఒకటి చెప్తాను, శంకర్ గారు ఫస్ట్ డైరెక్షన్ లిస్ట్లో ఎవరి పేరు వినబడేది ఇది వరకు? రాజమౌళి వినబడేదా? ఎవరు వినబడేది? సుకుమార్ వినబడేదా? శంకరే. శంకర్ అంటేనే ఒక హాల్ మార్కు, ఒక వైబ్రేషను. రోబో సినిమా తీసినప్పుడు ఆయన పేరు మారుమోగిపోయింది అన్నమాట. అన్ని ఓల్డ్లోనే మారుమోగిపోయింది. అసలు హాలీవుడ్ నుంచి కూడా కాల్స్ వచ్చినాయి అంట ఆయనకి, తెలుసా నీకు? ఐ సినిమా చేయడానికి ఏకైక రీజన్ కూడా అదే, ఆ రోబో తర్వాత. కానీ కొన్ని డిజాస్టర్ రాకుండా ఉండవు. ఇప్పుడు దెబ్బ తగిలితేనే నువ్వు మిస్టేక్ ఎక్కడ చేస్తున్నావో తెలుస్తుంది జనాలకి. నీకు దెబ్బ తగిలితేనే కదా, తగలాలి ఫస్ట్. ఆ దెబ్బ తగిలేదాకా నువ్వు ఓర్చుకోవాలి.
నీకు ఫెయిల్యూర్ వస్తేనే దాంట్లో మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకుంటావు. నువ్వు కరప్ట్ చేసుకునే ఛాన్స్ నీకు జనాలు ఇచ్చారు, ఇండస్ట్రీ ఇచ్చింది. కరప్ట్ చేసుకుని మళ్ళీ ముందుకు వస్తున్నాడు. ఎస్ ఆయనకి ఇంకోటి ఏంటంటే శంకర్ గారికి పన్నుకు పదును తగ్గింది అన్నారు. పదునుకి పెన్నకి సంబంధం ఏముంది భయ్యా? పదును ఎప్పుడైనా పెట్టచ్చు పెన్నకి, అర్థమైందా? కాబట్టి ఈ సినిమాతో మళ్ళీ పదును పెట్టాడు అనుకోండి మీ దృష్టిలో, ఖచ్చితంగా గ్రాస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయనంత వసూలు చేస్తాడో అది పక్కన పెడితే గ్రాస్ విషయంలో పక్కన పెట్టండి. నేను చెప్పినట్టుగా ఎక్స్పెక్టేషన్ చేయని సినిమాలే కొన్ని కోట్లు గ్రాస్ని అయితే వసూలు చేసినాయి. కానీ కంటెంట్ 4 వేరియేషన్స్తో 4 వేరియేషన్స్తో వస్తున్నాడో, ఆ వేరియేషన్స్ మీరు హ్యాండిల్ చేయగలడా అంటే చేయగలడు. ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు చిన్న వయసులోనే. నాయక్ సినిమా అలాంటి డ్యూయల్ రోల్స్ చేసి అప్పుడే ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ బ్లడ్లోనే ఉందబ్బా. యాక్టింగ్ అనేది వాళ్ళ బ్లడ్లో ఉంది. డైలాగ్ సెన్స్ అనేది, ఆ డ్యాన్స్ అనేది, ఆ యాటిట్యూడ్ అనేది, ఆ మేకవర్ అని A to Z వాళ్ళ బ్లడ్లో ఉన్నాయి. అది ఖచ్చితంగా చిరంజీవి గారు గర్వించదగ్గ తనయుడు రామ్ చరణ్ అని. చెప్పండి. శంకర్ సినిమాలో పొలిటికల్ కేర్ ఆఫ్ అటర్స్ అంటారు. సో రామ్ చరణ్ ఇట్లాంటి పొలిటికల్ సినిమా ఫస్ట్ టైం చూస్తాం కదా, హ్యాండిల్ చేసే సత్తా ఉందంటారా మీరు? ఖచ్చితంగా. ఇప్పుడు ఆల్రెడీ బాబాయ్ గారు అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఏపీలో. కాబట్టి స్టోరీలు కూడా పెద్దగా అంటే యాటిట్యూడ్ కూడా మనం నెతుక్కోవాల్సిన పని లేదు. కొడుక్కి నెతుక్కోవాల్సిన పని లేకుండా పోయిందన్నమాట. బాబాయ్ అక్కడ సింహంలా గర్జిస్తున్నాడు, షీజ్ ద షిప్ అన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా శంకర్ క్లీన్ షిప్ చేస్తాడనమాట. అందరూ ఈ సినిమాని పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నాడు శంకర్ అని లేదు నిజంగా. ఓకే దిల్ రాజు గారు నిజమే అది. దిల్ రాజు గారు ఆయన బిజీగా ఉన్నారు, రామ్ చరణ్ తో తీద్దామని తీశారు. కాదు, ఒకటి చెప్తున్నా, అంటే తండ్రితో తీద్దాం అనుకున్నాడు, బాబాయ్తో తీద్దాం అనుకున్నాడు. కానీ బాబాయ్కి అతి ప్రియతమైన కొడుకు, పెద్ద కొడుకుతో తీయడం అనేది చాలా ప్రౌడ్ మూమెంటే కదా. దాంట్లో ఆశ్చర్యపోవడానికి ఏముంది? బాబాయ్ ఇప్పుడు వాళ్ళ నుంచి యాక్టింగ్ నేర్చుకుని వచ్చినాడు కాబట్టి వాళ్ళ యాక్టింగ్ యాజిటీస్గా దించేస్తాడు. ఎందుకంటే వాళ్ళని చూస్తానే పెరిగాడు కాబట్టి. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ కథ చేస్తుంటే ఎలా ఉండేది? ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు, కథ చేస్తుంటే ఎలా ఉండేది? అసలు ఖాళీ లేదు, ఓజీ చేయడానికే ఖాళీ లేదంటే మళ్ళీ కథ చేస్తే ఎలా ఉండేది? ఓకే, ఒక సెన్సేషన్ అది. శంకర్తో మార్కు పడితే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి అంటే ఇప్పుడు పదవి బాధ్యతలు మీద పడినాయి కాబట్టి చేయలేదు. కానీ ఒక మార్క్ అనేది పడితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రూటే సపరేటు. మీకు అందరికీ తెలుసు ఆయనకున్న ఫాలోయింగ్, ఆయనకు అవును మొత్తం ఇండస్ట్రీ షేక్ అయ్యేది మామూలుగా షేక్ అయ్యేది కాదు. ఇప్పుడు రామ్ చరణ్ గారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చిన యంగ్ హీరోస్లో బెస్ట్ హీరోస్, అర్థమైందా? మళ్ళీ మరొక కొత్త హీరో పుడుతున్నాడు అంటే ఖచ్చితంగా వీళ్ళని చూసి నేర్చుకుని వచ్చినోళ్ళే. కాబట్టి వీళ్ళ ఆదర్శాలు, ఏదో భావాలు, వీళ్ళ యాక్టింగ్ స్కిల్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు వచ్చిన కుర్ర హీరోలు హ్యాండిల్ చేయగలరు, వాళ్ళని చూస్తూ ఎదిగి సినిమా ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి సబ్జెక్టే మెయిన్. అన్నప్పుడు ఈ సినిమా ఇంత భారీ స్థాయికి వెళ్ళడానికి కారణం శంకర్ గారు అంటారు, రామ్ చరణ్ క్రేజ్ అంటారు. వీళ్ళిద్దరిలో ఎవరి క్రేజ్తో ప్యాన్ ఇండియా వైజ్గా ఇద్దరిలో ఎవరికి లేదనుకుంటున్నారు మీరు క్రేజ్? ఎవరి క్రేజ్ ఎక్కువ మీకు అంటే ఎవరికి తగ్గింది అనుకుంటున్నారు మీరు క్రేజ్? ఎవరికి తగ్గలేదండి. ఇప్పుడు భారతీయుడు ఏదో ఫ్లాప్ అయింది అంటున్నారు కానీ భారతీయుడు ఫ్లాప్ కాదు. భారతీయుడు 2 ఏదో డిజాస్టర్గా నిలిచింది. దాని అంత మాత్రాన గేమ్ చేంజర్ కూడా పోతుంది అనేది చాలా తప్పు వర్డ్స్ అయ్యి. ఇప్పుడు శంకర్ గారు ఒకసారి డౌన్ అవుతాడు, ఒకసారి అప్ అవుతాడు. అప్ అయినప్పుడు శంకర్ గారిని చూడండి, అది ఈఫిల్ టవర్ లాగా జయ్యమంటే పైకి వెళ్తాడు, అర్థమైందా? ఇక డౌన్ అయినాడంటే ఏదో మిడిల్లోకి వచ్చి ఆగుతాడు కానీ శాంతం కింద పడిపోడు. ఆయనకి ఆ స్కిల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా. శంకర్ టాపిక్ కాకుండా ఇప్పుడు రాజమౌళితో చేసిన ఏ సినిమా, ఏ హీరో అయినా సరే 2 సినిమాల్లో ఫ్లాప్ పడతాయి. సో రాజమౌళితో చేసిన సినిమా త్రిబుల్ తర్వాత ఆశ్చర్య ఫ్లాప్ అయింది. గేమ్ చేంజర్ ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. దాని గురించి మీరు 2 సినిమాలు ఏం కాదులేదు, మరీ దారుణం ఇది. కానీ ఆయనకి అలా కలిసి వచ్చేస్తుంది రాజమౌళి గారికి. ఒకటి పాపం రాజమౌళి గారికి ఒక బ్యాడ్ మిగిలిపోయింది. ఏంటంటే ఆయనతో సినిమా కంప్లీట్ చేసి భారీ స్థాయిలో ఇట్టు కొడతాడో ఎవరైనా సరే, కొట్టిన తర్వాత ఒక ఫ్లాప్ చూస్తారు. కాబట్టి ఆ మార్క్ అనేది ఉండిపోయింది. ఆ మార్కుని మార్చే సినిమా అవుద్ది ఇది గేమ్ చేంజర్.
అన్న ట్రిపుల్ ఆర్ లో రామ్ చరణ్ అల్లూరు సీతారామ గెటప్ లో చాలా ప్రజలకు నచ్చింది, చాలా మంది కూడా ఆ రకం పూజిస్తారు. కొన్ని రీల్స్ చూస్తున్నాం ఈ మధ్య రామ్ చరణ్ శివాజీ గెటప్ లాగా శివాజీ లాగా చూస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది నిజంగా రామ్ చరణ్ దగ్గరికి ఎవరైనా డైరెక్టర్ వచ్చి శివాజీ గెటప్ లో సినిమా తీయాలంటే చేస్తే బాగుంటుంది అంటారా? మామూలుగా ఉండదు. అల్లు సీతారామరాజు గెటప్లోనే ఎరగదీసాడు, ట్రిపుల్ ఆర్లో కనిపించాడు కదా ఎలా ఉంది వైబు, వెనక బ్యాక్గ్రౌండ్ లైట్ రావడం కానీ అక్కడ మనోడు బాణం వేయడం కానీ ఎంత నీట్గా ఉంది అసలు. నిజంగా రియల్ సీతారామరాజు గారిని చూసినట్టే ఉంది. ఆ టైప్ ఆఫ్ వేరియేషన్ నీకు నటుడికి అన్నీ కూడా అవలేలుగా చేయగలిగే సత్తా ఉంటుందబ్బా. ఛత్రపతి శివాజీ గెటప్ లాగా అనిపిస్తుంది. ఛత్రపతి శివాజీ గెటప్ ఆల్రెడీ ఈయనకి బాగా సెట్ అవుద్దని ఎందుకు చెప్తున్నానంటే గెడ్డం పెంచాడు. ఐ థింక్ చేసే ఉంటాడేమో అని నాకు కూడా డౌట్. ఖచ్చితంగా చేస్తే సెట్ అవుద్ది. ఛత్రపతి శివాజీగా ఆయన గెడ్డం అనేది కనబడుతుంది. ఇప్పుడు సామాన్లో ఉన్నాడు కానీ ఆయన కనిపిస్తుంది. ఈ యాక్టింగ్ కోసం అది పెంచాడని నాకు అనిపిస్తుంది. పుష్ప రికార్డులో మడత పెట్టే ఛాన్స్ ఉంటావా గేమ్ చేంజర్? ఎంతసేపు రికార్డులు ఎందుకు మడత పెట్టదు భయ్యా? నేను చెప్తున్నాను కదా, ₹1 పెంచితే టికెట్ మీద ఖచ్చితంగా రికార్డులు మడతడతాయి. ఫస్ట్ కంటెంట్ ఉండాలి. కంటెంట్ లేనిదే ఏది మడతట్లేదు. ఎంత పెద్ద తోపు సినిమా అయినా మడతట్లేదు. కాబట్టి ఇప్పుడు శంకర్ గారు తీశారని చూడరు సినిమా, అలాగే రామ్ చరణ్ గారు నటించారని చూడరు. దేనికోసం చూస్తారయ్యా అంటే దాంట్లో మంచి కంటెంట్ ఉంది, లేకపోతే మన హీరో ఈసారి ఏదో రెస్ట్ తీసుకున్నట్టు చేసేలా అన్నట్టుగా చూస్తారు. కాబట్టి మంచి కంటెంట్తో వస్తే ఏదైనా సరే మించిన కలెక్షన్ వస్తుంది. గేమ్ చేంజర్ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తారు హైదరాబాద్ లో. చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తే బాగుంటారు అంటే వాళ్ళ బాబాయ్ పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందా, డిప్యూటీ సీఎం పిఠాపురం తాలూకు డిప్యూటీ సీఎం గారు వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ వైపు జనాలందరికి కూడా రీచ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి బాబాయ్ వస్తేనే కరెక్ట్. ఎందుకంటే బాబాయ్తోనే ప్లాన్ చేశారు కాబట్టి ఆ సినిమా కొడుకు చేస్తున్నాడు కాబట్టి బాబాయ్ చీఫ్ గెస్ట్ కింద వస్తే వెరీ ప్రౌడ్ మూమెంట్. అది చెప్పలేము, మాటలేవు దానికైతే. కాకపోతే వస్తే బాగుండు, కానీ రావడం వస్తే బాగుండు. ఫైనల్గా సినిమా ఎంత రికార్డు కొడుతుంది, ఎలాంటి అవార్డ్స్ ఇప్పుడు దాకా ఇప్పుడు వచ్చిన జనరేషన్కి టెక్నాలజీ ఎలా మారుతుందో కలెక్షన్స్ కూడా అలాగ మారి సినిమాలు వస్తున్నాయి. ఆల్రెడీ పుష్ప 2 ప్రూవ్ చేసింది, మన బాహుబలి రికార్డ్ని దగ్గర ఛేదించింది మొన్నే. కాబట్టి ఇలాంటి రికార్డ్స్ ఇంకా బద్దలు కొట్టే సినిమాలే వస్తాయి కానీ తగ్గే సినిమాలు రావు. అది కూడా స్టార్ డైరెక్టర్స్, ఒక మంచి పేరున్న డైరెక్టర్లతో వస్తున్నారు కాబట్టి ముందుకి ఖచ్చితంగా విజయాలే ముందు సొంతం అవుతాయని నా ఒపీనియన్. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.